చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ దీనికోసం మనకి 6 to 7 బ్రెడ్స్ కావాలి. వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాము. మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోండి, నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. చూడండి ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నిటిని కూడా మనం ఇలాగే కట్ చేసి పెట్టుకుందాం. చూడండి ఇలాగా అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో మనం ఎలాంటి ఆయిల్ లేకుండా ఈ బ్రెడ్ని వేయించుకోవాలి. చాలా తక్కువ మంట మీదే వీటిని వేయించుకోవాలి. వీటిని మనం బాగా క్రిస్పీ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి మనకి ఇలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టండి. తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పంచదార వేసుకుందాం. మీరు కావాలనుకుంటే దీన్ని బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. పంచదార అంతా కూడా మనకి బాగా కరిగిపోవాలి. పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను బటర్ వేసుకుందాము. మీరు ఇందులో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. బటర్ అంతా కరిగిందండి. ఇప్పుడు మనం ఇందులో 1/4 కప్ మిల్క్ వేసుకుందాం. ఇది మనకి బాగా బాయిల్ అయ్యి క్యారమిల్ లాగా ఫామ్ అవ్వాలి. చూడండి మనకి క్యారమిల్ లా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో క్యారమిల్ వేసుకుందాము. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఇలాగా విడివిడిగా తీసుకోవాలి. ఇంతేనండి క్యారమిల్ బ్రెడ్ పాప్కార్న్. చూడండి మన ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.